చాలా రోజుల క్రితం ఒక చిన్న గ్రామంలో ఆ గ్రామపు అధ్యక్షుడు ఉండేవారు. ఆ అధ్యక్షుడి దగ్గర ఒక గుర్రం కూడా ఉండేది. ఆ గుర్రమేమో ఒక అందమైన తెల్ల గుర్రం. ఆ గుర్రానికి తను చాలా అందంగా ఉంటానన్న గర్వం ఎక్కువగా ఉండేది. అది ఈ ప్రపంచంలోనే చాలా తెలివైనదని అనుకుంటూ ఉండేది. ఇలా చూడు, యజమాని వస్తున్నాడు. నువ్వు గమనించలేదా? నా కోసం ప్రత్యేకమైనది ఒకటి తీసుకొస్తున్నారు. ఏమైంది? నువ్వెందుకలా మౌనంగా కూర్చున్నావు? నాతో నువ్వు మాట్లాడాలంటే అది నీకు దక్కే అదృష్టం. ప్రస్తుతానికి ఆ అదృష్టం నీకు దొరికింది. నువ్వు నిజంగానే మహాన్గా ఉండొచ్చు. ఎందుకంటే యజమానుడు నీ మీద ఎక్కేసి అటువైపు ఇటువైపు వెళ్తారు కదా అన్యాయంగా. అందుకోసమే నువ్వు మిగతా వాళ్ళని తక్కువ అంచనా వేస్తావు మిత్రుడా. నేనేమి నీలా కాదు. నాది రాజవంశపు రక్తం. కాబట్టి నాతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేనేమి నీకు అసలు మిత్రుని కాదు, తెలుసుకో. బుజ్జి, నువ్వు టైర్డ్గా ఏమీ లేదు కదూ? ఈ రోజు మనం కాస్త బయటికి వెళ్ళాలి. నువ్వు త్వరగా నీ ఆహారాన్ని తినేసేయ్. ఈ లోపు నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను. చూసావుగా, అతను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంత గౌరవం ఇస్తున్నాడు. అతను ఇక్కడికి వచ్చి నిన్ను కనీసం చూడలేదు కూడా. గుర్రం అన్నయ్య, నిజమే, మీరు నిజంగానే మహానుభావుడు. నేను కూడా మీకు విలువిస్తాను. ఇదే నీకు కూడా చాలా మంచిది. వీడు పొగరుగా ఉన్నాడు కాబట్టి నువ్వెందుకు అతనికి మర్యాద ఇస్తున్నావు? అతను నీలాగే సాధారణ జంతువు కదా. అరే, దానికి కొమ్ములు లేవు, కానీ దానికి కొమ్ములు వచ్చే ఫీలింగ్ ఉంది. అది మనం మార్చి తీరాలి. అక్కడేం చేస్తున్నావు? వచ్చి నువ్వు కూడా తిను. గుర్రం అన్నయ్య, మీకు తెలుసా, ప్రజలు మీకు చాలా విలువనిస్తున్నారు. మీ రూపాన్ని, మీ అందాన్ని, మీ పద్ధతి అంతా రాజాలాగా. మీరు ఎంత అద్భుతంగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు. ఇదే ఆ గుర్రాన్ని చాలా గర్వంగా మార్చేసింది. గుర్రం ఆ కోడి మాటలు వినగానే దాని ప్రవర్తన మారిపోయింది. దీని ప్రవర్తన చూసావా? నేను అస్సలు ఓర్చుకోలేకపోతున్నా. అరే అవునక్క, ఈ గుర్ర చేసే విధానం, దాన్ని పొగర్ని చూసి నేను చాలా బాధపడ్డాను. ఇక్కడ ఇంకే గుర్రాలు లేవని అది మనసులో అనుకుంటుంది. ఏనుగులకు కూడా ఇంత పొగరు ఉండదు. గ్రామంలో ఆ గుర్రం తన యజమానితో వెళ్తున్నప్పుడు అది చాలా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇతనేంటి అంత గొప్పవాడా, నా వైపు మీద కూర్చుని వెళ్తున్నాడు అని అనుకుంది. గ్రామ ప్రజలు నాకు ఎంత మర్యాద ఇస్తున్నారు. ఆ కోడి చెప్పింది చాలా నిజం. గుర్రం తన తలని ఎత్తు పెట్టుకుని గర్వంతో నడుస్తూ వెళ్ళింది. ఆ తెలుగు తక్కువ గుర్రం ఇంకేమనుకుంటోందంటే గ్రామ ప్రజలు తనకి దండాలు పెడుతున్నారనుకుంది. ఈ విధంగా గుర్రము తన యజమాని బజారుకు వెళ్లారు. ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్నే చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు జీవించడం చాలా చాలా కష్టమనే చెప్పుకోవాలి. నా పక్కనున్న ఆ పెద్ద ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అంద వికారపు పక్షి, తలతలా మెరిసిపోతున్న నా దేహాన్ని చండాలం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వేంటి చాలా దారుణంగా ఉన్నావు? ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? సార్, మీరు విన్నారా? మన చోటుకొచ్చి మన గురించే మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు ఈ చోటికి కొత్తవాడిలా కనిపిస్తున్నావే. మేము ఈ ప్రాంతపు వాసులం. సరే, అయితే ఒక విషయం చెప్పండి, మీరెవరు? నేను రాజ కుటుంబంలో పుట్టిన వాణ్ణి. నా వీపు మీద కూర్చోవాలంటే అందుకు నీకు అర్హత కావాలి. నువ్వు ఎక్కడ ఎగురుతున్నా సరే, మనం 4 కాళ్ళు జంతువులు కదా. నీకు అసలు ఎంత పొగరు లేకపోతే అలా అంటావు? నీకు తెలుసా, నేను ఊర్లో నడుచుకుంటూ వస్తుంటే ప్రజలందరూ నా వైపే చూస్తూ ఉంటారు. నేనేది చెప్పలేదు. అయినా ఒక్క విషయం చెప్తాను, ఈ పొగరు చాలా రోజులు ఉండదు. ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను బయలుదేరాల్సిన సమయం అయ్యింది.
నన్ను కలిసి నాతో మాట్లాడినందుకు నువ్వు చాలా గర్వపడాలి. నువ్వేంటో నేను కూడా చూస్తాను. సార్ వీడిని వదిలేయండి సార్, మనం వెళ్దాం. దారిలో చూస్తున్న అందరూ తల వంచి నమస్కరించారు. అతని గురించి కనుక్కోవడం కూడా మొదలు పెట్టారు. గుర్రం తలాడించి గట్టిగా శబ్దం చేసి వాళ్ళకి సమాధానము చెప్పింది. నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో. ఈ పెద్ద ఆయనతో చెప్పి ఆ పొగరబోతు కుక్కని నా ఇంట్లో బాడీ గార్డ్ గా ఉంచుకుంటాను. ఆ సమయం రాని. త్వరగా వెళ్ళు. నాకే ఆంక్షలు పెడతావా పొగరబోతు? నా వీపు మీద కూర్చోబెట్టి తీసుకొస్తున్నాను కదా, ఇది నీకు సరిపోదా? పొగరు చాలా ఎక్కువైంది. నన్నే నువ్వు గాయపరుస్తావా? నేను ఎవరో నీకు తెలీదా? ఊరంతా నాకు తల వంచుతోంది. ఇప్పుడు నేను నా బలాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది. అయ్యో, దీనికి ఏమైందో తెలియటం లేదే. నన్నెందుకు ఇలా కష్టపెడుతున్నావు? నన్ను కాపాడండి. అమ్మా, అమ్మా, నేను కాదు, వదిలేండి, వద్దు. నేను మీకు నచ్చిన గుర్రాన్ని. నాది రాజవంశపు రక్తం. పాపం ఆ గుర్రం భాషని ఆ ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. గ్రామ ప్రజలు ఏమనుకున్నారంటే ఈ గుర్రం చేసే శబ్దం చాలా అపాయకరమైనదని. అందుకే ఆ గుర్రాన్ని కొట్టి అడవిలోకి పంపించేశారు. దీని అంతటికే కారణం తన గర్వమే అని ఆ గుర్రం అర్థం చేసుకొని మళ్ళీ ఆ గ్రామానికి తిరిగి రాకూడదని అనుకుంది.